అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడారు. సో అందుకని ఒక 2000 3000 మందిని వేసుకొని ఇంటికి వెళ్ళిపోయి అడ్డగోలుగా ఆఫీస్ ని ధ్వంసం చేయడం, అడ్డగోలుగా వాళ్ళ ఇంటి మీద పడి గూండాల్లాగా రౌడీల్లాగా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేదా అని మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా నిప్పంటించడం, ఇది అసలు ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఎవరైనా సరే నిజంగా ఒక వ్యక్తి మీద మీకు కోపం ఉంటే, నిజంగా ఒక వ్యక్తి మీద కక్ష ఉంటే, లేకపోతే ఆయన అన్న మాటలకి మీ వాళ్ళు హట్ అయితే అతన్ని రిమాండ్ వేశారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన విషయంలో రిమాండ్ వేశారు. ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్ ని ధ్వంసం చేశారు. ఆయనని నానా పచ్చిబుద్ధులు మాట్లాడారు. అంతా జరిగింది. కానీ నేను ఇక్కడ ఖండిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంటికెళ్ళి నిప్పండించడాలు. సో మీరందరూ ఒక రకమైనటువంటి రాజకీయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, దట్టు టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుందయ్యా అంటే, రేపొద్దున మీ నాయకుడు ఏదన్నా తిడితే, మీ నాయకుడిని ఏమన్నా అంటే మా వాళ్ళు అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, కార్యకర్తలు గాని ఏమైనా అంటే మీరు కూడా వెళ్లి వాళ్ళ ఆఫీసులు ధ్వంసం చేసి వాళ్ళ ఇళ్లకి నిప్పులు పెట్టండి అని ఇండైరెక్ట్ గా మనకిస్తున్నటువంటి సంకేతం. అంతే కదా? ఇది అందరూ హర్షిస్తారా? పోనీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పెద్ద నేనేదో పెట్టినటువంటి వీడియోకి అంత బచ్చి బూతులు తిడుతుంటే నీకు కనిపించలేదా ముంజా అని చెప్పేసి నాకు పెట్టారు కదా. మరి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని నీ పుట్టుక తప్పుడు పుట్టుక అని అనలేదా? లోకేష్ బాబు గారు నువ్వు లండన్ కి వెళ్ళి అని చెప్పేసి ఓ పచ్చి బూతులు మాట్లాడలేదా? అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతినిధులు అని చెప్పుకున్న వాళ్ళందరూ బెదవా అని మాట్లాడలేదా? బోసిడికే అని మాట్లాడలేదా? మరి మేమందరం ఏం చేయాలి? మా కార్యకర్తలందరినీ ఎల్లండ్రా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి నిప్పులు అంటించండి అని చెప్పాలనా? అని చెప్పమనేనా మీ ఉద్దేశం? అంటే చెయ్యండి రాజకీయం. ఎవరు ఇవాళ మీద అయితే దబ్బా రేపు మాది, అంతేగాని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఇళ్ల మీదకి వెళ్లిపోయి ఆడవాళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా అని లెక్క జమ లేకుండా ఏమంటారంటే చట్టాలు మీ చేతికి తీసేసుకొని తప్పు చేస్తే శిక్షించండి లీగల్ పరంగా ఎవరినైనా సరే. అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడారని మీకు అనిపిస్తే లీగల్ గా తీసుకోండి యాక్షన్, తప్పేం లేదు. దాన్ని ఎవరు సమర్థించరు. అలాగని 2000 మంది 3000 మంది ఇళ్ల మీద వెళ్లిపోయి తాగుబోతులోని రౌడీలని రాళ్లతో కొట్టేసుకుంటూ, రాడ్లతో కొడుతుంటూ, ఆ కార్లని ధ్వంసం చేస్తూ, ఇంటికెళ్లి మళ్ళీ బాంబులంట, పెట్రోల్ బాంబులంట అగ్గంటించేసి మంటలు రేపేస్తే ఇది రాజకీయమా? అయితే ఇది బాగుందా? ఇది ఎవరు హర్షించేటువంటి రాజకీయం అయితే కాదు. అందుకే అడుగుతున్నాం ప్రధానమంత్రి గారికి గాని, లేకపోతే రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో రావాలని ఎందుకు కోరుకుంటున్నామంటే ఇదే. కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి కదా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయం కూడా అర్థం అవ్వాలి కదా. అంటే ఒకటి నేనేం చెప్తున్నానంటే, నేను ఫస్ట్ నుంచి నువ్వు లేవా, అప్పుడు లేవా, ఇప్పుడు లేవంటే ఎప్పుడైనా ఒకటే మాట మాట్లాడతా. కార్యకర్తలు అనే వాళ్ళని మీరు అడ్డగోలుగా రెచ్చగొట్టి పంపించేసి ఇళ్ల మీద దాడులు చేశారండి అని అంటే మీరు బాగానే కూర్చుంటారు ఇంట్లో, ఇళ్లలో మీరు బాగానే కూర్చుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఎంతమందికి దెబ్బలు తగిలాయి? నిన్న రాంబాబు గారి విషయంలో ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు? ఎంతమందికి కాళ్ళు ఇరిగిపోయాయి? ఎంతమందికి రక్తపు మడుగులో కార్యకర్తలు అందరూ ఉన్నారు? ఎప్పుడైనా ఎక్కువ సఫర్ అయ్యేది కూడా కార్యకర్తలే. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం రాజకీయాలు చేయాలి. కొంతమంది మా పార్టీ ప్రబుద్ధులు కూడా, కొంతమంది లేకపోతే మా పార్టీకి న్యూట్రల్ గా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, అంటే పిల్ల ఆలోచనలు ఇవన్నీ. మా అన్నకు చేత కాలేదు, మా అన్న ఇట్ట చేయలేదు, అట్ట చేయలేదు అంటే అన్న ఒక వ్యవస్థని నడుపుతున్నాడు. ఊర్లలో రాజకీయాలు, నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినే. ఊర్లలో రాజకీయాలు వేరే ఉంటాయి. ఇవాళ అన్న బయటికి వచ్చి రే కానివ్వండి రా అని చెప్పడం పెద్ద విషయం ఏం కాదు అన్నకి.
కానీ అన్న నష్టపోడు. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఆయన ఫస్ట్ నుంచి ఇలాంటి రాజకీయాలు చేయకూడదనే ఒక ఆలోచన దృక్పథంలోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మనం నమ్ముకున్న నాయకుడి యొక్క ఆలోచన విధానం కూడా ఏంటో తెలియకుండా పెద్ద పెద్ద మెసేజ్లు ఖాళీగా ఉంటాం కదా. అటుపక్క వాడు కత్తి అంటే ఇటు కూడా మనం కత్తి అనేయాలనా? ఇప్పుడు కత్తి అంటే ఎవడికి నష్టం? కార్యకర్తకి నష్టం. అన్న చెప్పలేక కాదు, అన్నకి చేతగాక కాదు, అన్న చెయ్యలేక కాదు. కానీ మన ప్రభుత్వం లేనప్పుడు మనం చాలా సమన్వయంతో ఉండాలి, చాలా ఆలోచించి చెయ్యాలి. అన్న వెనకతల 1,32,00,000 మంది కార్యకర్తల యొక్క బాగోగుల కోసం, వాళ్ళ మంచి కోసం ఆయన ఆలోచించి చెప్పడు. లేకపోతే ఎంతసేపు వరే మీరు కూడా వెళ్ళండి ఒక 5,000 మంది అంటే వెళ్ళమా? మనం అందరూ వెళ్తాం కదా, వెళ్ళకుండా ఉంటామా? కానీ ఆయన ఆలోచన విధానం అది కాదు, మన పార్టీ విధానాలు అవి కావు. అవ్వకే గత ప్రభుత్వంలో అన్న ఉన్నప్పుడు చాలా మంది మంచిగా చలామణి అయిపోయారు. కానీ రాబో రోజులలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా ఇళ్ల మీద పడి మంటలంటించే పద్ధతి అనేది కరెక్ట్ కాదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. మరి అది లోకేష్ బాబు గారి ఆలోచన విధానమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమో, ఎవరి ఆలోచన విధానమైనా సరే ఇళ్ల మీద పడి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తా. సో డెఫినెట్ గా ఇవాళ రాష్ట్రంలో ఒక కాపు వ్యక్తుల మీద, దళితుల మీద, బీసీల మీద, బీసీలు మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఎవడు చూడరా? ఇవాళ కూడా నేను విశాఖపట్నం, అసలు విశాఖ జిల్లాలో ఇలాంటివన్నీ నాకు తెలిసి ఇలా అంటే అవతల రాయలసీమ గాని, కడప అటు వైపు గాని, లేకపోతే గుంటూరు, విజయవాడ అటు దాటితే రాజకీయాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కానీ విశాఖ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటది. కానీ విశాఖ జిల్లాలో కూడా ఇవాళ అడ్డగోలుగా ఫ్లెక్సీలు. మీరు ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు? మా నాయకుడిని తప్పు పట్టించే విధంగా ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు? దానికోసం మా నాయకులు వెళ్ళి అడిగితే అడ్డగోలుగా వాళ్ళు రెచ్చగొట్టడానికి ముందే స్కెచ్ చేసి రెచ్చగొట్టేసి వాళ్ళని అడ్డగోలుగా కార్లని రాడ్లతోటి. ఇప్పుడు ఎట్టుందంటే విచిత్రం, కర్రలు ఎవరి చేతిలో ఉండాలా? పోలీస్ చేతుల్లో ఉండాలి. పోలీసులు ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తున్నారు సినిమా, చాలా బాగా చూస్తున్నారు. చూడండి, తప్పేం లేదు. ఎల్లకాలం ఒక రాజకీయం అయితే రాదు, ఎల్లకాలం ఒక రాజకీయం ఉండదు కదా. చూడలేదా? అందరూ తిట్టారు అని మాట్లాడతారు. దాన్ని తిట్టడానికి ముందు జరిగినటువంటి కథ, ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి ఎవరికి తెలీదా? ఏదో చెప్పడానికి, ఏదో చేయడానికి. సరే, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చెయ్యికి చెయ్యి, కత్తికి కత్తి అనే రాజకీయం కావాలని మీరు కోరుకుంటున్నారు, కోరుకోండి. ఇవాళకి ఇక్కడ కార్యకర్తలను ఇబ్బంది పడితే రేపొద్దున అక్కడ కార్యకర్తలు ఇలాగే ఇబ్బంది పెట్టమని మీరు ఒక దారి వేస్తున్నారు. ఇంటి మీద ఇంటికెళ్లి నిప్పంటించడం నాకు తెలిసి ఈ రాజకీయ చరిత్రలో. కోపం ఉంటే ఆఫీసుని ధ్వంసం చేయడమో ఉంటది, కోపం ఎవరికైనా ఉంటది. వాళ్ళ నాయకుడు అన్నారంటే కోపం ఉంటది. కానీ అది ఆఫీస్ వరకే ఉండాలి. కానీ ఇళ్ల మీదకి వెళ్ళిపోయి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేదా, పెద్దవాళ్ళు ఉన్నారా లేదా అని అంటే అవన్నీ ఎవరితో చేయించారు? కార్యకర్తలతో చేయించారు, అంతేనా? కార్యకర్తల్ని రౌడీలుగా, గుండాలుగా మార్చి ఇప్పుడు ఎవడెవడైతే దాని మీద వేసాడు వీడియోలు, రేపొద్దున ఉండవా? రేపొద్దున కనిపించవా? కనిపిస్తాయిగా. ఇవాళ కోర్టుకి కనిపించకపోవచ్చు, రేపు వేరే ప్రభుత్వం వచ్చి, మా ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ కనిపించవా మాకు? ఆ వీడియోలు ఎవడేసాడు, ఎవడెళ్ళి తిట్టాడు, ఎవడెళ్ళి అమ్మనా బూతులు మాట్లాడాడు. ఏదైనా చట్టపరంగా తీసుకోండి. తప్పు చేస్తే ఎవరైనా తప్పునే అంటాం, నోరు జారితే ఎవరైనా నోరు జారి అనేది యాక్సెప్ట్ చేయాలి, లీగల్ పరంగా తీసుకోవాలి. తప్పితే అలా ఇండ్ల మీదకి వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఉన్నా కూడా భయభ్రాంతులకి గురి చేసేసుకొని అది రాజకీయం ఏంది? అది ఎట్లా రాజకీయం అవుతుంది? దాన్ని రాజకీయం అంటారా? దాని రాజకీయం అంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిళ్ల మీద ధ్వంసం చేయమని చెప్పారయ్యా? ఎవరి ఇళ్ల మీదకి వెళ్ళిపోయి
మంట పెట్టమని చెప్పారయ్యా? ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోయి పెట్రోల్ బాంబులు అంట ఎవడేమన్నాడయ్యా? ఎప్పుడన్నా వేయించాడా? ఏదో ఉంటే నన్ను ట్యాగ్ చేసి ఒక్క సిచ్యువేషన్ పెట్టండి నాకు. ఇంటికి వెళ్లి పెట్రోల్ అంటించినటువంటి ఒక్క సిచ్యువేషన్ పెట్టండి నాకు. నాకు వచ్చి ఇక్కడ మెసేజ్లు పెట్టడం కాదు. అంటే ఇప్పుడు మీకు ఓకేనా? ఇళ్ల మీద పడిపోయి పెట్రోల్ అంటించడం అనేది ఓకే. ఆ ఓకే అన్న వాళ్ళు నాకు ఇది ఓకే మేడం, రేపొద్దున కూడా మీరు వస్తే ఇదే చేయండి మేడం అని చెప్పండి. పోనీ రాజకీయాలు చేసుకోండి అయ్యా, ఎవడు కాదన్నాడు. ఎవడు రాజకీయాల్ని తప్పు పట్టది. ఇప్పుడు మాటకి మాట డెఫినెట్ గా ఉంటది. ఇక్కడ ఏదైనా అంటే ఒక మాట, అక్కడ నుంచి ఒక మాట వచ్చిందంటే సరిపోద్ది. కానీ ఇళ్ల మీద దాడి ఏంది నాకు అర్థమవుదు. ఇళ్ల మీద దాడులు చేసుకోవడమా పద్ధత? అది సాంప్రదాయమా? మీరు నేర్పుతున్నారా? అయితే మీ లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఇలాంటి సాంప్రదాయాలు నడుస్తున్నాయా? ఎమ్మెల్యేల మళ్ళా దగ్గరుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా అందులో ఎమ్మెల్యే ఫోటోలు చూస్తున్నాం, మళ్ళా ఆయన్ని చూస్తున్నాం. ఏం చేద్దామని? చంపేద్దామనే? కర్రలు పట్టుకొని లేకపోతే ఇంటికి నిప్పంటించారంటే అర్థం ఏంటండి? చంపేయడానికే కదా. ఏ మనుషులున్నా ఇంట్లో పోతే పోయిందిలేనని. అంత కక్ష రాజకీయాలేంది? అంత కక్ష రాజకీయాలు దేనికొస్తాయి నాకు తెలియకడుగుతాను. ఆయన అంటే ఏదో అన్నారని వెళ్ళాము. జోగి రమేష్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు? కక్షపూరితంగానే వెళ్ళారు కదా. కక్షపూరితంగానే వాళ్ళ ఇంట్లో కూడా పెట్రోల్ బాంబులు అంట. ఏంటివి మరి? ఇది పద్ధతేనా? ఇది రాజకీయమేనా? ఎవరు చేసినా ఇలాంటి రాజకీయాలేనా? నేను కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నా. ఇక్కడ 2000 మంది వచ్చారు, రేపు 4000 మంది వస్తారు. అప్పుడు ఎవరు నష్టపోతారు? మా ప్రభుత్వం ఉంది కదా నిన్ను మనం రెచ్చిపోతే ఎట్టయితుంది? డెఫినెట్ గా నేను ఇలాంటివి ఏ రాజకీయం, నువ్వు అప్పుడున్నావమ్మా, ఇప్పుడున్నా, నేను ఇప్పుడున్నా, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడున్నా, ఎప్పుడున్నా కూడా అడ్డగోలుగా ఇళ్ల మీదకి వెళ్ళిపోయి